వెల్కమ్ టు వ్యూ పాయింట్. షుగర్ అనే సమస్య ఒకసారి వచ్చిందంటే అది జీవితాంతం మన వెంటే ఉంటుంది. అందుకే దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మారుతున్న సీజన్స్ షుగర్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో షుగర్ ఎక్కువగా పెరగటం జరుగుతుంది. ఈ సీజన్లోనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి షుగర్ ఉన్నవారు చలికాలంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. సరైన డైట్, డైలీ రొటీన్ ఫాలో అవ్వాలి. దీంతో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ వివరాల్ని తెలుసుకుందాం. డయాబెటీస్ తో బాధపడేవారు డైట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సరైన ఫుడ్ తీసుకోవాలి. అవన్నీ పోషకాహారమై ఉండాలి. నీరు కూడా ఎక్కువగా తాగాలి. చలిగా ఉందని ఎక్కువ మంది నీరు తాగరు, కానీ చలికాలమైనా హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. చలికాలమైనా ఏ కాలమైనా ఆరోగ్యంగా ఉండేందుకు ఫైబర్ ఎక్కువగా ఉండే బచ్చలి కూర, పాలకూర, ఆకుకూరలు, మెంతులు, క్యారెట్, బ్రోకలీ వంటి కూరగాయలు తీసుకోవాలి. వీటితో పాటు బాదం, వాల్నట్స్ ని తగిన పరిణామంలో తీసుకోవాలి. పీచు, ప్రోటీన్స్ ని ఎక్కువగా తీసుకోవాలి. దీంతో షుగర్ లెవెల్స్ త్వరగా పెరగవు. ఎక్కువగా గ్యాప్ ఇవ్వకుండా మధ్య మధ్యలో లైట్ ఫుడ్ తీసుకోండి. ఈ చలికాలంలో చాలా మంది నీరు తాగరు, కానీ బాడీని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. డీహైడ్రేషన్ కారణంగా కూడా బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే రోజంతా కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. చలిగా అనిపిస్తుంటే గోరువెచ్చగా తీసుకొని ఆ నీటిని తాగాలి. దీంతో హెల్దీగా ఉంటారు. ప్రాసెస్డ్ ఫుడ్, స్వీట్స్, పిండి, చక్కెరతో తయారైన ఫుడ్స్ తీసుకోవద్దు. చలికాలంలో ఎక్కువగా వేడిగా ఉండాలని నూనెలో వేయించిన బజ్జీలు, సమోసాలు ఎక్కువగా తింటారు. వీటిని ఎక్కువగా తింటే మొదటికే మోసమని గుర్తుపెట్టుకోండి. అందుకే సరైన ఫుడ్ తీసుకోండి. చలికాలంలో వర్కౌట్ చేయడానికి చాలా మంది కష్టపడతారు, బయటకి వెళ్లరు. దీంతో బరువు పెరుగుతారు, షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అలా కాకుండా రోజుకి 30 నిమిషాలైనా వాకింగ్, లైట్ గా వర్కౌట్ చేయడం మంచిది. ఎండల్లో నడవడం మంచిది. దీనివల్ల జలుబు వంటి సమస్యలు కూడా రావు. యోగా, స్ట్రెచ్చింగ్, తేలికపాటి వర్కౌట్స్ చేయాలి. దీనివల్ల రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది. దీంతో షుగర్ కంట్రోల్లో ఉంటుంది. షుగర్ ఉన్నవారు రెగ్యులర్ గా వారి షుగర్ లెవెల్స్ ని చెక్ చేసుకోవటం మంచిది. బ్లడ్ షుగర్ ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. షుగర్ లెవెల్స్ పెరిగినట్టు గమనిస్తే వెంటనే డాక్టర్ని కలవండి. ఇక చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది, కానీ ఈ టైంలో కూడా సరైన విధంగా ఎండ తగిలేలా చూడండి. ఎండలో ఉండడం వల్ల విటమిన్ డి సరిగ్గా దొరుకుతుంది. దీంతో మీ మెంటల్ హెల్త్ బాగుంటుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో విటమిన్ డి హెల్ప్ చేస్తుంది. కాబట్టి రోజుకి కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఎండలో కూర్చోవడం మంచిది.